దయశాఖలు సిద్ధంగా ఉన్నారు కనుక దయచేసి ఫోన్లను మీట్లో పెట్టుకోవాలి ప్రిపేర్ మనం చేస్తూ సమయం దయచేసి ఇద్దాం. అబ్రావనా అన్న వందనాలన్నా. అన్న వందనాలను ప్రారంభించానా? అన్న మంచిది. మరి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ ను నడిపిస్తున్న దైవజనులు మరి పెద్దలు రెవరెండ్ డాక్టర్ గిద్యోనయ్య గారికి, మార్కయ్య గారికి, నా తోటి దైవజనులకు, కాన్ఫరెన్స్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు ఈ ఉదయకాలమున యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మరి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి మంచిది, ఒక అద్భుతమైన అంశాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి నిన్నటి రాత్రి కొన్ని ఇమేజెస్ నేను మన గ్రూప్లో సెండ్ చేశాను. దయచేసి అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవలసిందిగా నేను మనవి చేస్తూ, ఈరోజు మరి యావత్ క్రైస్తవ ప్రపంచం వినవలసిన అతి ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరి ఈరోజు మనం నేర్చుకునే ఆ టాపిక్ పేరు ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వయస్సు 12 నుండి 22 మధ్య కాలంలో ఎక్కడున్నాడు అనే ఒక మంచి అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. యేసుక్రీస్తు వారు 12 నుంచి 29 సంవత్సరాల మధ్య కాలములో ఆయన ఎక్కడున్నాడు, బైబిల్లో రాయబడి ఉన్నదా అనే అతి ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనమందరం కూడా వినబోతున్నాము. బహుశ్రద్ధగా దయచేసి ప్రారంభము నుండి ముగింపు వరకు దయచేసి మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా మరి స్కిప్ చేయకూడదు. మంచిది. మరి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే, క్రీస్తు ప్రభువు భూమి మీదికి వచ్చిన వాక్యమై ఉన్న దేవుడు, ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. అలాగే ఆయన జీవాధిపతి, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి పరలోకములో నుండి ఈ భూమి మీదకి వచ్చిన వాడే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. వాక్యముగా, దేవునిగా, అలాగే సాతానును తన కాళ్ళ క్రింద చిత్రక ద్రొక్కడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అలాగే మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారి పైన సాతాను కొన్ని అగ్ని బాణాలు వేశాడు. యేసుక్రీస్తు వారి పైన కొన్ని అగ్ని బాణాలు వేశాడు సాతానుడు కొన్ని అగ్ని బాణాలు వేశాడు. అందులో మొట్టమొదటి అగ్ని బాణం ఏంటి అన్నప్పుడు, క్రీస్తు శిలువపై చనిపోలేదు అనే బాణం వేశాడు. క్రీస్తు శిలువపై చనిపోలేదు. శిలువ ఎక్కాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, అన్ని తిన్నాడని నమ్ముతారు, కానీ శిలువ మీద చనిపోలేదు అని ఇప్పటికీ నమ్మేవాళ్ళు లేకపోలేదు. ఇక రెండో విషయం ఏంటంటే, సాతాను వేసిన రెండో అగ్నిబాణం ఏంటంటే, మగ్దలేనే మరియను రహస్యముగా వివాహం చేసుకున్నాడు అనే అగ్నిబాణం కూడా వాడు వేశాడు. ఇక మూడవది ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఇండియాకు వచ్చాడని, కాశ్మీరులో అతని సంతానము ఉన్నదని, అలాగే అక్కడనే ఆయన సమాధి కూడా ఉన్నదని, ఇదిగోనండి వాడు ఒక అగ్నిబాణం వేశాడు. 12వ ఏట బాల్యములోనే ఇదిగోనండి టిబెట్ ప్రాంతానికి వచ్చి ఆయన బౌద్ధ లామాలు అంటాం కదండి, లామాస్ అంటాం కదా, బౌద్ధ లామాల దగ్గర ఆయన విద్యలు అభ్యసించాడని, ఆయన యోగా తర్వాత జ్ఞానము ఆయన నేర్చుకున్నాడని, ఆ తర్వాత 30వ ఏట ఆయన యెరూషలేముకు వచ్చి అనేకమైన అద్భుతాలు చేసి క్రైస్తవ మతములోనికి అనేకులను తీసుకొచ్చాడు అని. ఎక్కడ నేర్చుకున్నవి? బౌద్ధ లామాల దగ్గర నేర్చుకున్నవి యెరూషలేములో ప్రదర్శించి అనేకులను క్రైస్తవ మతములోనికి తీసుకొచ్చాడు అని ఎంతో మంది చెబుతున్నారు, ఎన్నో పుస్తకాలు రాశారు. మరి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, మరి మరి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఎలా మరి బైబిల్లో మరి ఎలా ఉన్నాయి, బైబిల్లో మనం ఎలా దానికి సమాధానం చెప్పాలని మనం ఆలోచించాలి.
మరి ఈ ప్రశ్న ఎందుకు పుట్టింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకు ఈ ప్రశ్నలు పుట్టాయని మనం ఆలోచన చేయగలిగితే, ఈ ప్రశ్నలు పుట్టించిన వాడు సాతాను. ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ పుట్టించిన వాడు సాతాను. ఇవే కాదండి, బైబిల్‌లో లేనిది ఒక అబద్ధాన్ని ఎవరు పుట్టించినా అది సాతాను పుట్టించాడు. సాతాను పుట్టించిన ప్రశ్న అని మనకు అర్థం కావాలి. మరి ఈరోజు సాతానుడు అగ్ని బాణాలు వదిలాడు. జీవజలం అనే వాక్యముతో ఈరోజు ఆ బాణాలను మనం చల్లార్చాలి. ఇక మరి బైబిల్ గ్రంథంలో కూడా మనము వెళ్ళి చదవగలిగితే, మొన్నటికి మొన్న కూడా ఒక ఆయన ఎవరో మరి క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడట. ఆయన కూడా చెబుతున్నాడు, 12 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు గల చరిత్ర, యేసుక్రీస్తు వారి చరిత్ర బైబిల్లో లేదు అని ఈ మధ్య కాలంలో ఒక ఆయన వీడియోలో మాట్లాడుతున్నాడు. ఇక మనం బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళి మరి మనం చూడగలిగితేనండి, ఒకసారి అందరం కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము, దయచేసి అందరం కూడా 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము, దయచేసి అందరం కూడా 41వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 41, 42 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. అంటే యేసుక్రీస్తు వారి వయస్సు అప్పుడు ఎంత అని బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే, అప్పుడండి ఆయన వయసు 12 సంవత్సరాలు. ఆ తర్వాత మరలా మనకు ఏం కనబడుతుంది అన్నప్పుడండి, మనం చూడగలిగితేనండి, అక్కడ 12 సంవత్సరాలప్పుడు అక్కడ ప్రస్తావన మనకు కనబడుతుంది. ఆ తర్వాత మీరు బైబిల్ అంతా వెతికిన బాల్యము, యేసుక్రీస్తు వారి బాల్యము గురించి ఏ సువార్తలో కనబడదు, ఏ సువార్తలో ప్రస్తావన లేదు. 12 ఏళ్ళప్పుడు కనిపించాడు, తర్వాత ఎప్పుడు కనపడుతున్నాడని మనం చూడగలిగితే, లూకాసు వార్త అందరం కూడా 3వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. 30 ఏండ్ల ఈడు గలవాడు. 12 సంవత్సరాలప్పుడు కనిపించాడు. మరలా 30 సంవత్సరాలప్పుడు ఆయన ప్రస్తావన కనబడుతుంది. అంటే ఈ 12 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ డాటా దేవుని దగ్గర, అటు అపోస్తుల దగ్గర లేదా? అంటే ఈ 17 సంవత్సరాలు ఈ డాటా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ 17 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఎక్కడ మిస్ అయ్యాడు? అసలు ఎక్కడున్నాడు? ఈ 17 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడు? మరి బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన రష్యన్ సైంటిస్ట్ అండి. ఆయన ఎవరంటే రష్యన్ సైంటిస్ట్. అతని పేరేంటంటే నికోలాస్ నోటోవిచ్ అతని పేరు. అతనిది మరి నేను మన ఇమేజెస్ దయచేసి ఒక్కసారి చూడండి. అతనిది 1 నంబర్ అని ఒక ఇమేజ్ నేను పంపించాను. 1 నంబర్లో అతని ఫోటో మీకు కనపడుతుంది. అతనండి రష్యన్ సైంటిస్ట్ నికోలాస్ నోటోవిచ్ అలాగే ఇతను ఎవరు అంటే రష్యాలో ఉన్న యూదుడు. అలాగే ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ అతను యూదుడే. ఒక నాస్ట్రోడామస్ కావచ్చు, అతను యూదుడే. వీళ్ళందరూ కూడా యూదులేనండి. అయితే ఈ నికోలాస్ నోటోవిచ్ అనేవాడు టిబెట్ ప్రాంతాన్ని దర్శించి ఒక పుస్తకం రాశాడు. టిబెట్ ప్రాంతాన్ని అతను దర్శించి ఒక పుస్తకం రాశాడు. నేను 2వ నంబర్ కూడా పంపించాను. అక్కడ మీరు చూడగలిగితే ఆ పుస్తకం పేరు ఏంటంటే ద అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని 1894లో రాశాడు. ఇతను 18th సెంచరీకి చెందినవాడు.
అలాగే మనం చూడగలిగితేనండి, మరొకరు కూడా ఒక పుస్తకాన్ని రాశారు. సుజనే ఓల్సన్ అని ఆమె కూడా ఒక పుస్తకం రాశారు. ఆమె రాసిన పుస్తకం ఏంటి అన్నప్పుడండి, ఆమె రాసిన పుస్తకము ఏంటి అన్నప్పుడు దయచేసి రెండో నంబర్ మీరు చూడగలిగితే, జీసస్ ఇన్ కాశ్మీర్. జీసస్ ఇన్ కాశ్మీర్ అనే పుస్తకం రాసింది. ఆ తర్వాత మనం చూడగలిగితే ద లాస్ట్ టోంబ్ అని కనబడుతుంది చూడండి. రెండో నంబర్లో ద లాస్ట్ టోంబ్ అని మనం చూస్తున్నాము. అలాగే మూడోది కూడా మనం చూడగలిగితేనండి, అశ్విన్ సంఘి అనే అతను కూడా ఒక పుస్తకాన్ని రాశాడు. ఏంటంటే ద రోజబల్ లైన్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. తర్వాత ఆనంద్ కృష్ణ, అది మీరు థర్డ్ నంబర్లో చూడవచ్చు. అలాగే ఫోర్త్ నంబర్లో ఆనంద్ కృష్ణ అనే ఒక ఆయన పుస్తకాన్ని రాశాడు. అది ఏం పుస్తకం అన్నప్పుడు క్రైస్ట్ ఆఫ్ కాశ్మీరీస్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. అది 5వ నంబర్లో మీరు చూడవచ్చు. క్రైస్ట్ ఆఫ్ కాశ్మీరీస్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. తర్వాత ప్రొఫెసర్ హసనన్ అనే ఆయన కూడా ఒక పుస్తకాన్ని రాశాడు. ఏం పుస్తకం అంటే ఏ సెర్చ్ ఆఫ్ ద హిస్టారికల్ జీసస్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే యేసుక్రీస్తు వారి మీద వ్రాయబడినన్ని పుస్తకాలు ఇంకా ఎవ్వరి మీద రాయబడలేదండి. అన్ని పుస్తకాలు యేసుక్రీస్తు మీద రాయబడ్డ ఇవన్నీ కూడా చలామణిలో ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు వారికి, అలాగే మీరు ఆలోచన చేయగలిగితే ఈ మరి ఈ ఈ ఈ కాశ్మీర్కి ఏమైనా సంబంధం ఉందా అంటే కాశ్మీర్లోనండి యూజ్ అసఫ్ అనే ఒక సమాధి ఉందటండి. అది కూడా నేను నంబర్ 6లో మీకు పంపించాను. నంబర్ 6లో 2 ఫొటోస్ మీకు పంపించాను, ఇమేజెస్ 2 పంపించాను. యూజ్ అసఫ్ అనే ఒక సమాధి ఉందట. ఇప్పటికీ మనం చూడగలిగితే అతనే యేసుక్రీస్తు వారి సమాధి, అదే యేసుక్రీస్తు వారి సమాధి అని చెబుతారు. యూజ్ అసఫ్ అనే సమాధి అది ఎవరిదో కాదు, యేసుక్రీస్తు వారి సమాధి అని చెబుతారు. కాశ్మీరీ భాషలోనండి యూజ్ అసఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే గొర్రెల కాపరి లేదంటే వైద్యము చేయువాడు అని అర్థమట. గొర్రెల కాపరి లేదంటే వైద్యము చేయువాడు అని అర్థము. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా ఏమనుందండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనములో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మరి యేసుక్రీస్తు వారు నిజంగా గొర్రెలు కాచాడా? ఆయన ఏమైనా గొర్రెలు గాయడానికి వచ్చాడా? మనం చూడగలిగితేనండి, దేవుని పిల్లలనే అమాయకులైన పిల్లలను కాయడానికి వచ్చాడని అర్థం తప్ప ఆయన నిజంగా గొర్రెలు మేపాడు అని కాదు. ఎప్పుడైతే ఈ మాట చదివారో, సంకలో గొర్రెనెక్కిచ్చారు. ఆయన ముందు కొన్ని గొర్రెలు, ఒక గొర్రె ఆయన వైపు దీనంగా చూడటం, ఒక పెయింటింగ్ వేశాడు, ఒక పెయింటర్ ఒక పెయింటింగ్ వేశాడు. ఆయన ఆ గొర్రెలు మేపడానికి రాలేదండి, ఆ గొర్రెలు కాదండి ఆయన మేపడానికి వచ్చింది. ఇదిగోనండి మనమండి గొర్రెలము. అలాగే పహల్గామ్ అనే కాశ్మీర్లో ఒక ప్రాంతం ఉంది. పహల్గామ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి పేరేంటంటే గొర్రెల కాపరి పట్టణము. గొర్రెల కాపరుల పట్టణము పహల్గామ్ అనే మాటకు, పహల్గామ్ అనే పేరుకు. అంటే ఎందుకు మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారి సమాధి కాశ్మీరులో ఉన్నదని ఇదిగోనండి మనము మరి ఇమేజ్ నంబర్ 6లో మీరు 2 ఇమేజెస్ ఉంటాయి. అక్కడ ఒక లెటర్స్, ఒక బోర్డు కూడా మీకు కనబడిద్ది. చాలా క్లియర్గా మీరు చదవండి. మరొక హైలైట్ జోక్ ఏంటంటేనండి, ఒక అద్భుతమైన జోక్ ఏంటంటే ఇశ్రాయేలీలు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదండి. మోషే గారి ద్వారా వీళ్ళందరూ కూడా బయటికి రావటము, ఇలా బయటికి వచ్చిన తర్వాత అరణ్యంలో కొంతమంది చెదిరిపోయారట. అరణ్యంలో ఒక గ్రూపు చెదిరిపోయిందట. ఒక గ్రూపు మాత్రము కానాను దేశానికి వెళ్ళిందట. అయితే ఈ చెదిరిపోయిన
ఈ చెదిరిపోయిన వీరు కాశ్మీరులో ఉన్నారని మోషే గారికి తెలుసట. వారిని వెతుక్కుంటూ ఆయన కాశ్మీర్కి వచ్చాడట. కాశ్మీరులో యూదులు ఉన్నారని మనం ఆలోచన చేయగలిగితే ఆ కాశ్మీర్లోనే మోషే గారు చనిపోయారు. ఆయన సమాధి అక్కడే ఉందట. ఎంత అద్భుతమైన జోకు వేశారు మీరు ఆలోచించండి. ఒక గ్రూపు తప్పిపోయింది, అది కాశ్మీర్కి వచ్చింది. ఆ కాశ్మీర్లోకి వచ్చిన ఈ మోషే గారు అక్కడే చనిపోయాడు, ఆయన సమాధి కూడా అక్కడే ఉందని మీకు ఏడో నంబర్లో 7th నంబర్లో ఒక ఇమేజ్ పంపించాను. మోషే కాశ్మీరులో సమాధి చెయ్యబడ్డాడా అన్న దాంట్లో అక్కడ ఒకటి మీకు చెప్పే, అక్కడ ఒక 7వ నంబర్ పిక్చర్ మీకు పంపించాను చూడండి. అంటే మోషే గారి సమాధి కూడా ఎక్కడుందని చెబుతున్నారు? కాశ్మీరులో ఉందని చెబుతున్నారు. మరి బైబిల్ గ్రంథంలో ఏమనుందో మనం అందరం కూడా దయచేసి చూడగలిగితే దయచేసి ద్వితీయోపదేశ కాండము దయచేసి 34వ అధ్యాయము 5-6 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాము. 34వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాము. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. కాశ్మీర్లో కాదు, మోయాబు దేశములో మృతి నొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మరి మోషే గారేమో మోయాబు దేశములో చనిపోయాడని బైబిల్లో ఉంటే, ఇప్పుడు వీళ్ళేం చెబుతున్నారు మీరు ఆలోచించండి. కాశ్మీర్లో సమాధి ఉందా మోషే గారిది? ఎందుకు దేవుడు సమాధిని మరుగు చేశాడు అంటే, ఎక్కడ ఇశ్రాయేలీలు ఆ సమాధిని పూజిస్తారేమో అని. ఇదిగోనండి, ఆయన సమాధిని దేవుడే మరుగు చేశాడు. ఆయన చనిపోయింది మోయాబు దేశంలో. అంటే ఎలాంటివి పుట్టిస్తున్నారో చూడండి, ఎలాంటి అందమైన అబద్ధాలు పుట్టిస్తున్నారో చూడండి. నిజమే కదా చెబుతుంటే ఎలా ఉందో మీరు ఆలోచించండి. కాబట్టి మనం ఆలోచిస్తున్నాము, మరి యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు ఆయనకు సంబంధించిన డేటా మరి ఎక్కడుంది? ఆయన ఎక్కడున్నాడు? ఈ సంవత్సర కాలాలలో ఆయన ఎక్కడున్నాడు? ఈ ప్రశ్న ఎవరు పుట్టించారు అంటే, సాతానుడు పుట్టించిన ప్రశ్న ఇది. యేసుక్రీస్తు వారండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన, ఎన్నో నిందలు ఎదుర్కొన్నాడు ఆయన. అయితే ఆయన మనం ఆలోచన చేయగలిగితే నమ్మిన వాడే ఆయనను అప్పగించాడు. ఇస్కరియోతు యూదా మరి ఆయన అప్పగించాడు. మనందరికీ తెలుసు ఎందుకు అప్పగించాడు. ఇస్కరియోతు యూదా ఎందుకు అప్పగించాడు అన్నప్పుడు అండి, దానికి రీజన్ మనం ఆలోచన చేయగలిగితే అందరం కూడా యోహాను సువార్త 13వ అధ్యాయము దయచేసి 2వ వచనము మనం అందరము కూడా చదువుకుందాము. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అంటే ఈ యూదాలో ఆలోచన పుట్టించింది ఎవరయ్యా అంటే, సాతానుడు ఆలోచన పుట్టించాడు. అందుకే ఏం జరిగిందంటేనండి, అందుకే మనం ఒక ప్రశ్న వేసుకున్నాం ప్రారంభంలో. ఏంటంటే, యేసుక్రీస్తు వారు శిలవపై చనిపోలేదు. శిలవైతే ఎక్కాడు కానీ శిలవపై చనిపోలేదు. యేసుక్రీస్తు వారు శిలువ వేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటేనండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము దయచేసి మత్తయి సువార్త 27వ అధ్యాయము దయచేసి 27వ అధ్యాయము 62వ వచనం నుంచి మనము చదవగలిగితే, దయచేసి 62వ వచనం నుంచి మనం చదవగలిగితే, అప్పుడు అక్కడ ఏమనుందని మనం చూడగలిగితేనండి, మరునాడు అనగా సిద్ధపరచు దినము వరకు మరుసటి దినమున
ప్రధాన యాజకులు పరిసయ్యులను పిలాతు నొద్దకు వచ్చి, ఎందుకంటే మామూలు వాళ్ళు వస్తే పని జరగదు అని గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారండి. అప్పుడు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుమో. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. అంటే సాతానుడు ఎలాంటి వారిని ఉపయోగించుకుంటున్నాడో చూడండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అన్నది సాతానుకి ఇష్టం లేదు. ఆయన మరణించి తిరిగి లేచాడు అన్నది సాతానుకి ఇష్టం లేదు. అందుకేనండి ఆ తర్వాత ప్రొటెక్షన్ కావాలి అన్నారు, రాతికి సీలేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు 28వ అధ్యాయము 3వ వచనము నుంచి మనం అందరం కూడా దయచేసి మనం అందరం కూడా చూడగలిగితే ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు లేస్తారు. ఆయన ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు 6వ వచనం నుంచి, ఆయన అక్కడ లేడు, తాను చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజెప్పుడి. ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినా నేను. వారు భయముతో మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరకగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. ఇక 11వ వచనం నుంచి మనం చూడగలిగితే, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. అయ్యా, ఇలా దేవదూతలు వచ్చాయి, మేము చచ్చిన వారి వలె పడున్నామని ఎప్పుడైతే ఈ సమాచారాన్ని ఇదిగోనండి ఆ ప్రధాన యాజకులు వీళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఏం జరగాలంటే వాళ్ళకు మారిపోవాలి, వాళ్ళకు మారు మనసు రావాలి, యేసును అంగీకరించాలి. కానీ ఏం జరిగింది అన్నప్పుడండి, ఏం జరిగిందో మనం చూడగలిగితే, కాబట్టి వారు ఆ పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము చనిపోచు ఉండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతపరచి మీకేమియు తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఆ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమయ్యున్నది. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వరట ఇదిగోనండి ఆ సమాధిలో ఉండగా మేము నిద్రించుచూ ఉండగా ఆ రోమా సైనికులు నిద్రిస్తూ ఉంటే ఒకవేళ ఆ రాయిని కొంచెం జరిపితే సౌండ్ రాదా అండి? మీరు ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు వారు మరణించి ఆయన తిరిగి లేవలేదని ప్రచారం చేసింది ఎవరో కాదండి, యూదులే ప్రచారం చేశారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన శిలువ మీదకి ఎక్కాడు కానీ శిలువలో చనిపోలేదు అని ఒక అబద్ధం పుట్టించాడు సాతాను, అలాగే మరొక ఆయన కూడా మీ అందరికీ తెలుసు. ఆయన ఎవరు అంటే జేమ్స్ కెమెరూన్. ఆయన ఒక అవతార్ అనే మూవీ కానివ్వండి, మరి గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. జేమ్స్ కెమెరూన్ అనే ఇతను ఇజ్రాయెల్ దేశంలో టెల్ ఆబేల్ అనే ప్రాంతంలో, టెల్ ఆబేల్ అనే ఆ పట్టణంలో
అక్కడ ఒక అపార్ట్మెంట్ కడదామని త్రవ్వకాలు త్రవ్వుతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటేనండి, ఒక సున్నపు రాతి పెట్టెలు దొరికాయి. ఒక సున్నపు రాతి పెట్టెలు దొరికాయి. అందులో అందులో మీరు అవి అవి నేను పంపించానండి. దయచేసి అవి కూడా మీరు చూడగలిగితే 8 నంబర్ అని నేను ఒకటి పంపించాను. మీరు దయచేసి చూడండి. 8 నంబర్ అని ఒకటి పంపించాను. సున్నపు రాతి పెట్టెలు, సున్నపు రాతి పెట్టెలు, సున్నపు రాతి పెట్టెలు కనిపించాయి. అందులో ఏమని రాయబడిందటంటే, ఒక పెట్టెలో యేసు ఎముకలు, మరొక పెట్టెలో మగ్దలేనే మరియ ఎముకలు, మరొక పెట్టెలో వీరికి పుట్టిన కుమారుని ఎముకలు అని, ఇదిగోనండి ఆ పెట్టె మీద రాయబడ్డాయట, ఆ పెట్టె మీద రాయబడ్డాయట. ఆ తర్వాతనండి ఏం జరిగిందంటే, ఆ ఎముకలను ఈ జేమ్స్ క్యామరూన్ అనే వ్యక్తి తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయించాడట. ఆ తర్వాత నిజమే కదా, ఇదిగోనండి అది మరియమ్మ గారి ఎముకలు, మగ్దలేని మరియ ఎముకలు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి ఎముకలు. మగ్దలేని మరియను రహస్యముగా యేసుక్రీస్తు వారు వివాహం చేసుకున్నాడు, వారికి ఒక కుమారుడు పుట్టాడని ఒక డాక్యుమెంటరీ చేశాడు అతను. ఒక డాక్యుమెంటరీ చేశాడండి. పిక్చర్ నంబర్ 8లో ద లాస్ట్ టోంబ్ ఆఫ్ జీసస్ అని ఉంటుంది చూడండి. జేమ్స్ క్యామరూన్ ప్రెజెంట్స్ అని పైన 8వ నంబర్లోనే ద లాస్ట్ టోంబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది చూడండి. జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది చూడండి. అంటే వింటుంటే ఎలా ఉందో మీరు ఆలోచించండి. వింటుంటే నిజమే కదా. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ముందు మేరీ మగ్దలేనే డిఎన్ఏ కానివ్వండి, యేసుక్రీస్తు వారి డిఎన్ఏ కానివ్వండి, ముందు వాళ్ళ దగ్గర ఉండాలి. అప్పుడు ఈ ఎముకల డిఎన్ఏ ఏదైతే ఉందో వాటితో మ్యాచ్ అయితే అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. కానీ ఇది నిజంగా ఇది మరియమ్మ గారిదే, లేదంటే ఇది నిజముగా ఇది యేసుక్రీస్తు వారి డిఎన్ఏ అని మరి ఎలా మనం నమ్మేది? మీరు ఆలోచించండి. అక్కడ ఏమని రాయబడిందంటే, అక్కడ ఏమనుందంటేనండి ఆ డాక్యుమెంటరీలో, ఇవి యేసుక్రీస్తు వారి ఎముకలటండి, ఇవి యేసుక్రీస్తు వారి ఎముకలటండి. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళగలిగితే లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త దయచేసి 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము దయచేసి 24వ అధ్యాయము 39వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 24వ అధ్యాయం 39వ వచనములో, నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతమునకుండవని చెప్పి. యేసుక్రీస్తు వారి ఎముకలేమో ఆయనతోనున్నాయి, యేసుక్రీస్తు వారి ఎముకలేమో ఆయనతోనుంటే ఇప్పుడు వీళ్ళేం చెబుతున్నారు అన్నప్పుడు, ఇదిగోనండి యేసుక్రీస్తు వారి ఎముకలు దొరికాయి అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఎన్ని సమాధులు మనకు కనిపించాయండి? ఎన్ని సమాధులు మనకు? కాశ్మీర్లో ఒక సమాధి ఉంది, అలాగే యెరూషలేములో ఒక సమాధి కనపడుతుంది. అలాగే మనం చూడగలిగితేనండి మరొకటి ఎక్కడ ఉందని మనం చూడగలిగితే, ఇదిగో ఈ జేమ్స్ క్యామరూన్ అనేవాడికి మరొక సమాధి దొరికింది. అంటే టోటల్గా ఎన్ని సమాధులు? 3 సమాధులు. ఒక వ్యక్తి చనిపోతే ఒక సమాధి ఉంటుందా, 3-4 సమాధులు ఉంటాయా? మీరు ఆలోచించండి. ఒక వ్యక్తికి 3-4 కార్లు ఉండవచ్చు, ఒక వ్యక్తికి 3-4 బిల్డింగులు ఉండవచ్చు, 4-5 రింగులు ఉండవచ్చు, కానీ 3-4 సమాధులు ఉంటాయా? మీరు ఆలోచించండి. ఇప్పటికి 3 అయ్యాయి కదండి. మరొక సమాధి ఎక్కడ ఉందటంటేనండి, జపాన్కు కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళారట. జపానులో కూడా ఆయన సమాధి ఉందటండి. ఆ నంబర్ మీరు 9వ నంబర్ వేసాను చూడండి. 9వ నంబర్ దాంట్లో 9th నంబర్లో జపానులో కూడా ఆయన సమాధి ఉందటండి. జపానులో కూడా ఆయన సమాధి ఉందట. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే 12 సంవత్సరాలప్పుడు బైబిల్లో కనబడుతున్నాడు. అప్పుడు అక్కడ ఆయన మాయమైపోయి యెరూషలేము నుండి టిబెట్ హిమాలయాలకు ఆయన పారిపోయి బౌద్ధ లామాల దగ్గర ఆయన విద్యలు అభ్యసించి ఆయన జ్ఞానము నేర్చుకొని యోగాను నేర్చుకొని 30వ ఏట
ఆయననండి యెరూషలేముకు వచ్చాడని, ఆ యెరూషలేములో సిలువ వేస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయనను తప్పించారని, అక్కడి నుంచి ఆయన ఆ 30వ ఏట ఏం జరిగిందంటే ఆ సిలువలో తప్పించుకొని ఆయన కాశ్మీర్కి వచ్చాడని, అక్కడ వివాహం చేసుకున్నాడని, ఆయనకు పిల్లలున్నారని, సమాధి కూడా ఉందని, ఇదిగోనండి ఎన్నో బుక్స్లో రాశారు, ఎన్నో పుస్తకాలలో రాశారు. కాబట్టి ఈ అబద్ధాన్ని ఎవరు పుట్టించారు అన్నప్పుడండి, యేసుక్రీస్తు వారు 12వ ఏట నుంచి 29 సంవత్సరాలు, అంటే ఈ 17 సంవత్సరాలు చరిత్ర బైబిల్లో లేదని సాతాను పుట్టించాడు. త్వరగా దయచేసి మరి మనము త్వరగా ముందుకు వెళదాము. దయచేసి అందరం కూడా మరి ఆ యోహాను సువార్త 7వ అధ్యాయము, దయచేసి యోహాను సువార్త దయచేసి 7వ అధ్యాయము, మరి ఇది సాతాను పుట్టించాడు అన్నప్పుడు అనడానికి మనం త్వరగా మనం చూడగలిగితే యోహాను సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 17 వరకు మనం చదవగలిగితే, సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనవలెను. అంటే యేసుక్రీస్తు వారు చేసిన బోధ అది దేవుని బోధ, దేవుడు నేర్పించింది యేసుక్రీస్తు వారు బోధించారు తప్ప ఇదిగోనండి బౌద్ధ లామాల దగ్గర నేర్చుకున్న బోధ కాదు. 8వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, 8వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే 8:28లో, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేను ఏమీయూ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. తండ్రి నాకు నేర్పించాడు పరలోకములో, తండ్రి పరలోకములో నాకు నేర్పించాడు, తండ్రి పరలోకములో నాకు ఏదైతే తండ్రి నేర్పాడో అదే నేను భూమి మీద మీకు బోధించాను అంటున్నాడు. కానీ నేను బాల్యములో ఇదిగో బౌద్ధ లామాల దగ్గర నేర్చుకున్నది మీకు నేర్పించాను, మీకు చెప్పాను అని యేసుక్రీస్తు వారు చెప్పలేదు. మరి ఇది ఎలా వచ్చింది అన్నప్పుడు అండి 44వ వచనం మనం అదే అధ్యాయం 8వ అధ్యాయం యోహాను సువార్త 44వ వచనం మనం చూడగలిగితే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధాన్ని పుట్టించేది సాతానే. ఆదామవ్వల దగ్గరికి ఎలా వచ్చాడండి? ఈ పండు తింటే మీరు చావనే చావరు అని ఒక అబద్ధాన్ని పుట్టించాడు. అంటే అబద్ధాన్ని పుట్టించింది ఎవరయ్యా అంటే సాతాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు మనం చదవగలిగితే, ఏలైనగా నా అంతట నేను మాట్లాడలేదు, నేను ఏమవ్వాలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను ఏమైతే మాట్లాడాలో, నేను ఏదైతే ఈ భూమి మీద చెయ్యాలో అది తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు. అంతేగాని బౌద్ధ లామాల దగ్గర ఆయన నేర్చుకోలేదు, బైబిల్లో ఒక్క మాట కూడా లేదు. చివరిగా మరి ఆయన 12 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు, అంటే ఈ 17 సంవత్సరాల డాటా ఎక్కడుంది? ఈ 17 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడు? ఆయన కాశ్మీర్లో ఉన్నాడా? ఆయన టిబెట్కు వచ్చి ఆయన జ్ఞానం నేర్చుకున్నాడు బౌద్ధ లామాల దగ్గర? మరి ఆయన ఎక్కడున్నాడు అన్నప్పుడు అండి దయచేసి త్వరగా మనమందరం కూడా మరి చూడగలిగితే ఎక్కడున్నాడంటేనండి, యేసుక్రీస్తు వారి జీవితానికి బైబులే ఆధారము. మరి ఎక్కడున్నాడండి? ఈ 17 సంవత్సరాల చరిత్ర ఎక్కడుంది అన్నప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము, త్వరగా లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త దయచేసి 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదవగలిగితే, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు
గర్భమందు ఆయన పడక మునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి అని మనం చదువుకుంటున్నాం. అలాగే ఇంకాస్త మనము అలాగే ముందుకు రాగలిగితే దయచేసి 39వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు అను తమ ఊరికి తిరిగి వచ్చెను. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నప్పుడు అండి, గలిలయలోని నజరేతు అనే ఊరుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంతకుముందు మనము 40వ వచనం మనం చూడగలిగితే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే నజరేతులో జ్ఞానములో ఆయన ఎదుగుతున్నాడు, నజరేతులో ఆయన జ్ఞానములో వెదుగుతున్నాడు. ఇంతకుముందు 12 సంవత్సరాలప్పుడు పస్కా పండుగలో కనిపిస్తాడు కదండి. అక్కడ ఆయన బోధకుల మధ్య కూర్చుండి ఆయన ప్రజ్ఞ కనపరుస్తాడండి. ప్రజ్ఞ అంటేనండి వయసేమో చిన్నది, ఆయన జ్ఞానానికి మించిన మాటలు మాట్లాడుతున్నాడు. దాన్నే ప్రజ్ఞ అంటారు. ఆ తర్వాతనండి అక్కడి నుంచి ఆయన మిస్ అవ్వటము, ఆ తల్లిదండ్రులు మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొని రావటం, ఇదంతా మీరు చదవండి. తర్వాత అలా ఆ 12వ ఏట మనం చూడగలిగితే 51, 52 వచనాలు మనం చదవగలిగితే, 51, 52 వచనాలు మనం చదవగలిగితే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎక్కడ ఉన్నాడండి? నజరేతుకు వచ్చి ఆయన లోబడి ఉండెను. అంటే అక్కడి నుంచి పారిపోలేదు. లోబడటం అంటే పారిపోవటమా? లోబడి ఉండటం అంటే పారిపోవటమా? మీరు ఆలోచించండి. లోబడి ఉండెను. అలాగే 52వ వచనము, ఆ తర్వాత ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. వయస్సునందును 12వ సంవత్సరము నుండి 29వ సంవత్సరం వచ్చేంత వరకు ఆయన నజరేతులో, ఆయన గలిలయలోని నజరేతులో ఆయన వర్ధిల్లుచుండెను. ఆయన వర్ధిల్లుచుండెను. ఎందుకంటేనండి నజరేత్ అనేది వాళ్ళ యొక్క నేటివ్. ఆయన అక్కడే పెరిగాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవగలిగితే, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. మరి కాశ్మీర్లో పెరిగాడు అంటున్నారు. అంటే ఎలాంటి అబద్ధాన్ని పుట్టించారో చూడండి. ఆయన నజరేతులో పెరిగాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదవగలిగితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము దయచేసి 11వ వచనాన్ని మనం చదవగలిగితే, 11వ వచనం మనం చదవగలిగితే, జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అను చెప్పిరి. జన సమూహం ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి. దేవుడిచ్చిన స్టేట్మెంట్ మనం చూసాము. అలాగే లూకా గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసాము. అలాగే జన సమూహం ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఈయన ఎవరంటేనండి గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. జన సమూహము కూడా స్టేట్మెంట్ ఇస్తుంది చూడండి. అలాగే అదే లూకాసు వార్త, దయచేసి లూకాసు వార్త 4వ అధ్యాయము, 33, 34, 35 వచనాలు దయచేసి మనము చదువుకుందాము. దయచేసి 33 నుంచి మనము చదవగలిగితే, ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యము ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడవైన యేసు, మాతో నీకేమి, మమ్మును నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము, ఇతన్ని వదిలిపొమ్మని గర్దింపగా దయ్యములు వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానికియు చెయ్యక వదిలిపోయాను. అంటే ఒక దయ్యము కూడా స్టేట్మెంట్ ఇస్తుందండి. ఏమని స్టేట్మెంట్ ఇస్తుంది? నజరేయుడవైన యేసు.
అంటే ఒక దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక దయ్యము స్టేట్మెంట్ ఇస్తుంది, లూకా గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అలాగే జన సమూహము కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా మార్క్స్ వార్త 1:9 కూడా మనం చూడగలిగితే, మార్క్స్ వార్త 1:9 మనం చూడగలిగితే, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆయన కాశ్మీర్ నుంచి రాలేదు, ఆయన టిబెట్ నుంచి రాలేదు, ఆయన నజరేతు నుంచి వచ్చాడు, నజరేతు నుంచి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ అది, ఆయన పెరిగిన స్థలం అది. చివరిగా మత్తయి సువార్త 3:13 చదువుకుందాం. మత్తయి సువార్త 3:13 దయచేసి చదువుకుందాము. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అన్నప్పుడు అండి, ఆయన 30వ ఏట ఎక్కడి నుంచి వచ్చాడు అంటే గలిలయలోని నజరేతు నుంచి వచ్చాడు. అంతేగాని 12 సంవత్సరాలప్పుడు పారిపోయి కాశ్మీర్కి వెళ్ళిపోయి టిబెట్కి వెళ్ళిపోయి అక్కడ జ్ఞానం నేర్చుకొని బౌద్ధ లామాల దగ్గర జ్ఞానం నేర్చుకొని మరలా 30వ ఏట వచ్చేసరికి ఇదిగోనండి ఆయన యెరూషలేముకు రావటము, ఇదంతా కూడా బైబిల్లో ఎక్కడ లేదు. అంటే ఆయన ఎక్కడ పెరిగాడు? గలిలయలోనే పెరిగాడు, గలిలయలోని నజరేతులో పెరిగాడు, నజరేతులో పెరిగాడు. ఇంతకుముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఎముకలు దొరికాయని చెప్పాను కదండి. ఇది యేసు ఎముకలు, ఇది మగ్దలేని మరియ ఎముకలు, ఇది ఆయనకు పుట్టిన పిల్లల ఎముకలు అని. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే యేసు అన్న పేరు ఒకటే ఉంటుందా? చాలా ఉంటాయండి. ఇప్పుడు అబ్రహాం అనే పేరు ఉన్నదండి. ఇప్పుడు అబ్రహాం అనే పేరు ఒకటే ఉంటుందండి ప్రపంచంలో? ఎన్ని పేర్లు ఉండవండి? ఎన్ని పేర్లు ఉండవు మీరు ఆలోచించండి. అంటే యేసు అనగానే ఇక ఆ యేసే. కాబట్టి ఒక పేరు కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు ప్రపంచంలో. జాన్ అనే పేరు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు జాన్ అని ఎక్కడ దొరికినా కూడా అప్పుడు అపోస్తుల్లో ఉన్న ఆ జానే అనుకుంటే అది ఎంత పొరపాటు మీరు ఆలోచించండి. కాబట్టి యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు, అంటే ఈ 17 సంవత్సరాలు ఎక్కడున్నాడు అంటే ఆయన నజరేతులో ఉన్నాడు. జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. కాబట్టి సాతానుడు అగ్ని బాణం, ఎవరు యేసుక్రీస్తు వారి గురించి ఒక అబద్ధం ఎవరు పుట్టించినా అది సాతానుడు పుట్టించాడు అని మనం మర్చిపోవద్దు. సాతానుడు అగ్నిబాణం వేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం వాడికి ఇష్టము లేదు. అందుకే ఎన్నో పుట్టిస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఆయన మగ్దలేని మరియను ఆయన వివాహం చేసుకున్నాడా? మరి ఇవన్నీ కూడా రాబోయే మరి దినములలో మనం నేర్చుకుందాము. కాబట్టి మనము ఈ విధముగా దేవుని మాటలు వినే భాగ్యం మనకిచ్చాడు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.